హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్ టెక్. మనలో చాలామందికి ఏదైనా ఒక ఎలక్ట్రికల్ మిషన్ రన్ అవ్వాలంటే ఫేజ్ మరియు న్యూట్రల్ రెండూ కావాలి కదా. మరి ట్రైన్ యొక్క ఇంజిన్ ఒక ఫేజ్తో మాత్రమే ఎలా రన్ అవుతుంది అనే డౌట్ వచ్చి ఉంటుంది కదా. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మనం ఇంట్లో వాడే ఏ వస్తువైనా, ఉదాహరణకి టీవీ, ఫ్యాన్, లైట్, రిఫ్రిజిరేటర్ వంటివన్నీ కూడా ఫేజ్ మరియు న్యూట్రల్ రెండు ఉంటేనే పనిచేస్తాయి. మధ్యలో మనం స్విచ్ అనే కనెక్షన్ ఒకటి పెట్టి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ట్రైన్ యొక్క ఇంజిన్ రన్ అవ్వాలన్నా ఫేజ్ మరియు న్యూట్రల్ రెండు ఉండాలి. కానీ మనం రైల్వే ట్రాక్పై చూసేటప్పుడు వేలాడుతూ రెండు వైర్లు కనిపిస్తుంటాయి. అందులో ఒకటి ఫేజ్, ఇంకోటి న్యూట్రల్ అని చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదు. ఆ రెండు కలిపి ట్రైన్ యొక్క ఇంజిన్కి 25,000 వోల్ట్స్ని సప్లై చేస్తాయి. అంటే ఆ రెండు కూడా ఫేజ్గానే ట్రీట్ చేస్తారు. మరి న్యూట్రల్ వైర్ ఎక్కడుందనుకుంటున్నారా? అది మన ట్రాక్పై ఉండే రైల్స్ అంటే పట్టాలు. ఆ పట్టాలనే ఎలక్ట్రికల్ లోకో న్యూట్రల్ వైర్గా ఉపయోగించుకుంటుంది. ట్రైన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఫేజ్కి కనెక్ట్ అవ్వడానికి ప్యాంటోగ్రాఫ్ని ఎలా అయితే ఉపయోగించుకుంటుందో, న్యూట్రల్కి కనెక్ట్ అవ్వడానికి ట్రైన్ యొక్క వీల్స్ని ఉపయోగించుకుంటుంది. అదెలా అంటే రైల్వే ట్రాక్షన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫేజ్ మనకు కనిపించే OHకి కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క న్యూట్రల్ గ్రౌండ్ నుంచి రైల్కి కనెక్ట్ అయి ఉంటుంది. లోకో OH నుంచి ఫేజ్ని, రైల్ నుంచి న్యూట్రల్ని పొంది రన్ అవుతుంది. మరి పట్టాల నుంచి సప్లై వెళ్ళేటప్పుడు మనకి షాక్ కొట్టదా అనే డౌట్ కూడా వచ్చి ఉంటుంది కదా. మన బాడీ యొక్క రెసిస్టెన్స్ కంటే రైల్ యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉండడం వలన సప్లై మనకు రాదు. అంతేకాకుండా ట్రాక్ని కనెక్ట్ చేస్తూ రైల్వే బర్రీడ్ రైల్స్ అనే ఎర్తింగ్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసింది. వీటి రెసిస్టెన్స్ కూడా చాలా తక్కువగా ఉండడం వలన మనిషి బాడీకి ఎలక్ట్రికల్ షాక్ కొట్టదు. Thank you for watching this video.